పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యోధావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా చాలు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈ యొక్క ఆదివారము పునరుద్ధాన దినమందు దేవాని సన్నిధానానికి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీతో సహనివాసము చేయడానికి మేము వచ్చాము. ప్రభువా, మీరు ఏం మాట్లాడతారో, మమ్మల్ని ఏ విధంగా చెక్కుతారో, ఈ రోజున మమ్మల్ని మీరు బాగుగా కడిగి మా కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకొని యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలకు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోండి. మీరు మాట్లాడాలి తండ్రి. మీరు మాట్లాడకపోతే దేవా మేము బ్రతకలేమయ్యా. నీ మాట, ఒక్క మాట చాలయ్యా. సర్వ విశ్వ బ్రహ్మాండము కలిగింది, ఆకాశ నక్షత్రాలు కలిగాయి, చెట్లు పుట్లు కలిగాయి నీ మాట. అయ్యా నీ ఒక్క మాట చాలు. ఏదేనులో పడి ఉన్న మట్టి ముద్ద జీవించు ప్రాణిగా, ఆదాముగా దేవా నువ్వు చేసావు. నీ మాట చాలు ప్రభువా. ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. నీవు మాట్లాడు, మాతో అందరితో మాట్లాడు. మహిమంతా మీరు బంధు నీ దాసుని సులువు చాటు మరుగు చేయండి. మాకు కావలసిన వాక్య ప్రక్షాళనతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పునీతులుగా మార్చి అమూల్యమైన శరీరము రక్తం తీసుకునే భాగ్యము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలి వాక్యము అనే ఉద్దేశంతో మీరందరూ రావాలి. అలానే మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయులు చెరగొనిపోబడ్డారు. ఆ కాలంలో అర్థహస్త రాజు నెహెమ్యా అడిగినటువంటి విన్నపము మేరకు, సరేనయ్యా మీరు వెళ్ళండి, మీ పితరులు ఉండే పునాదులు గల ఆ పట్టణాన్ని మీరు కట్టుకోండి, శిథిలమైంది కదా అని పంపించినప్పుడు, ఇంతకాలమని చెప్పినప్పుడు, సరే ఎంత ఖర్చు అని చెప్పినప్పుడు నెహెమ్యా బయలుదేరి యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్తున్నారు. ఇది సందర్భం. సరే వచ్చారు, కడుతున్నారు. కట్టే పని కొంతమందికి పురమాయించాడు. అందులో ఈ యోధావారు వచ్చారు. వచ్చి చెబుతున్నారు, అయ్యా బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను. గోడ కట్టమని పురమాయించారు. యెరూషలేము యొక్క ప్రాకార గోడ కట్టమని పురమాయించారైతే కట్టేవారి యొక్క బలము తగ్గిపోయింది. తర్వాత చెత్త కూడా చాలా విస్తారంగా ఉంది కనుక గోడ కట్టలేమని చెప్పారట. ప్రదేని బిడ్డలారా, ఈ చెత్త ఎన్ని సంవత్సరాల చెత్త తెలుసా? ఇంచుమించు 70 సంవత్సరాల చెత్త. వీళ్ళు చెరలోనికి ఎన్ని సంవత్సరాలండి? బబులోనుకు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత యెరూషలేములో అంతకుముందు మరి వెళ్ళిపోతే రాజులు లేరు, పనిచేసే పరిచారకులు లేరు, శుభ్రం చేసేవాళ్ళు లేరు. ఒక రోజా 2 రోజుల 1 సంవత్సరమా? 70 సంవత్సరాలు లేరు అక్కడ. చెత్త కూరుకుపోదా? మనమే ఏదైనా ఊరు వెళ్ళి ఒక నెల రోజులో ఒక 3 వారాలు 4 వారాలు ఉంటే మన మేడ మీద వాకిలి అంత చెత్త ఉంటుందండి, దుమ్ము ధూళి బూజు పట్టేసి. అలాంటిది వీరు 70 సంవత్సరాల తర్వాత వచ్చారు గోడ మరమ్మతులు చేయడానికి. ఏ గోడది? యెరూషలేము ప్రాకారపు గోడలు. వీళ్ళు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు, వేరే దేశములో. అక్కడి నుంచి ఆ రాజు ఆజ్ఞ మేరకు వచ్చారు. తీరా కడదామంటే ఎలా ఉందట అక్కడ?
చెప్పండి, మనం మూలవాక్యం చదివాం కదా. బరువులు మోయువారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ప్రియులారా, ఆ చెత్త సుమారు 70 సంవత్సరాల చెత్త. ఒకవేళ ఆ చెత్త ఉంటుండగానే కడదామంటే అవ్వదండి. పెంట భూమి, చెత్త భూమి మీద కడితే, ఒకవేళ పెంట ఉందనుకోండి, ఆ పెంట పైనే సరి చేసి కడితే ఏమవుతుంది తెలుసా? నడుస్తుంటే గుబ్ అని శబ్దాలు వస్తాయి. స్ప్రింగ్ యాక్షన్ అయినట్టుగా. కాబట్టి ఒక్కోసారి కొన్నాళ్ళు పోయేసరి బాగా వర్షాలు పడితే ఏమవుతుందంటే మరల కిందకి దిగిపోయి బిల్డింగే కూలిపోవాలి. అందుకని ఇక్కడ గోడ కట్టాలంటే ముందు చెత్త తీయాలన్నమాట. గోడ కట్టాలంటే ముందు చెత్త తీయాలి. ప్రియులారా, ఈనాడు కూడా క్రీస్తు సంఘములో దేవుని కొరకు గోడలు కట్టాలి, దేవుని ఆలయముగా కట్టబడాలి సంఘము, విశ్వాసులు అంటే ముందుగా క్రీస్తు సంఘములో కూరుకుపోయినటువంటి చెత్త తీయబడాలి. ఈ చెత్త తీస్తే తప్ప గోడ వేయడం సాధ్యం కాదు. పిల్లరా గమనించండి, మనము ఎన్ని కూటాలు పెట్టినా, ఎన్ని బైబిల్ క్లాసులు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని గద్దింపులు, ఎన్ని హెచ్చరిక వాక్యాలు ఉన్నా అయినా గోడ నిలబడడం లేదు. కారణం ఏంటంటే అక్కడ చెత్త ఉంది కాబట్టి. ప్రతిని బిడ్డలారా గమనించండి, అక్కడ గోడ ఎందుకు నిలబడడం లేదంటే పిల్లారా, అక్కడ వాక్యం లేక కాదు, ప్రసంగాలు లేక కాదు, హెచ్చరిక వాక్యం లేక కాదు. ప్రతిని బిడ్డలారా, దేవుడు బయలుపరిచిన ఎన్నో సత్యాలు, మర్మాలు కూడా మనసులో నాటుకోలేకపోతున్నాయి. గోడ నిలబడాలి, దేవుని వాక్యం మనసులో నాటుకుపోయి నిలబడాలి. అలా నిలబడట్లేదు. ఇప్పుడు వేసినటువంటి ఆ వాక్యం వెంటనే జారిపోతుంది. కారణం గోడ నిలబడడం లేదు. కారణం కింద చెత్త పేరుకుపోయింది. చెత్త పేరుకుపోయింది. వాళ్ళు కట్టింది దేవుని ఆలయపు ప్రాకారపు గోడలు. మనము కూడా దేవుని ఆలయముగా మార్చబడ్డానికి సంఘం అనేటటువంటి దేవాలయాన్ని కడుతున్నాం. గోడ నిలబడడం లేదు. కారణం ఏంటంటే కట్టడానికి అవకాశం లేకపోతుంది. కారణం ఏంటంటే చెత్త పేరుకుపోయింది. 1 సంవత్సరమా 2 సంవత్సరాల 70 సంవత్సరాల చెత్త. అలాగే క్రీస్తు సంఘములో 2000 సంవత్సరాల నుండి పేరుకుపోయిన చెత్త ఈ రోజున ప్రపంచమంతా క్రీస్తు సంఘములో యెజబెలు నాటిన చెత్త అడపాదడప అన్ని డినామినేషన్లో, అందరి విశ్వాసుల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గోడ దిట్టంగా కట్టబడాలి అని అంటే చెత్త క్లీన్ చేయాలి. కనుక ప్రసంగాలు మనసులో నిలబడడం లేదు. దేవుని వాక్యము నాటుకోలేకపోతున్నాయి హృదయములో. ఎలాగనుకుంటే తామరాకు మీద నీళ్ళు ఇలా జల్లితే నీరేమవుతండి, నీటి బొట్లు అలా జారిపోతున్నాయి. ప్రియులారా, మీరు ఎప్పుడైనా బాతుని ఫుల్లుగా తడపగలరండి. బాతు తడపగలరా? దాని మీద నీళ్ళు నిలబడవు. దాని ఏకలు అటువంటిది, నీళ్ళు స్టోర్ అవ్వదండి. ముంచి చూడండి, ఏదో ఎప్పుడు నీటిలోనే ఉంటే అంటదవి. అలాగా ప్రియులారా, దేవుని యొక్క ప్రసంగాలు వింటున్నారు, దేవుడు బయలుపరిచిన సత్యాలు వింటున్నారు, కానీ మనసులో నాటుకోలేకపోతున్నాయి ప్రసంగాలు. తామరాకు మీద జారిపడిన నీళ్ళ బాతుని ఎంత తడిపినా తడవనట్లుగా ఏటిలో 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గులకరాళ్ళు ఉంటాయి. కానీ గులకరాయి పగలగొడి చూస్తే ఒక్క నీరు చుక్క కూడా అందులో ఉండదు. ఎందుకంటే వాక్యం నాటడం లేదు హృదయాలలో. బండ హృదయాలు అయిపోతుంది ప్రదేని బిడ్డలారా. ఎందుకంటే అక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త పేరుకుపోవడం చేత ప్రసంగాలు నిలబడట్లేదు, ఎన్నో దైవ సత్య మర్మాలు నిలబడటం లేదు.
బైబిల్ తరగతులు చెప్పినా సరే నిలబడటం లేదు, హెచ్చరిక వాక్యాలు నిలబడటం లేదు. కారణం గోడ కట్టలేకపోవడం కాదు, చెత్తను క్లీన్ చేయకపోవడమే. చెత్త క్లీన్ చేసుకుంటే కదా గోడ గట్టిగా కడతాం. ఏంటి చెత్త? పిల్లరా, మనసులో పేరుకుపోయినటువంటి చెత్త. ఏంట చెత్త? చెత్తనేం చేయాలి? ఇప్పుడు మనం దేవునికి బలమైన పిల్లర్స్ కట్టాలి. మనం హృదయములు దేవుని ఆలయముగా మనం ఉండాలంటే ముందు మనలో పేరుకుపోయిన చెత్త, మనసులో పేరుకుపోయిన చెత్త ఏం చేయాలి? చెప్పాలి, తీసేయాలి. అప్పుడు కానీ అది ప్రసంగమైన, హెచ్చరిక వాక్యమైన, దైవలేఖనాలైన, సత్యాలైన, మర్మాలైన అప్పుడు నిలబడతాయి. లేకపోతే తామరాకు మీద నీరు జారినట్లుగా ఎన్ని ప్రసంగం చేసినా దున్నపోతు మీద పడ్డట్టే జారిపోతుంది. ఎవరి హృదయము చెత్తను క్లీన్ చేసుకుంటారో వారు స్థిరమైన గోడను కట్టుకోగలుగుతారు. ఎవరి హృదయము చెత్తను క్లీన్ చేసుకోరో, ఇదిగో దున్నపోతు మీద వర్షం పడ్డాడు అంటే జారిపోద్ది అంతే, తామరాకు మీద ప్రసంగం పడ్డాడు జారిపోద్ది అంతే. ఇంతకీ మన మనసులో, సంఘాలలో పేరుకుపోయిన చెత్త ఏంటి? అది తెలియాలి కదా. చెత్త తీసేయాలంటే ఏంట చెత్త అనంటే మన మానవ ఆలోచన విధానము. మన మనసులో పేరుకుపోయినటువంటి చెత్త ఏంటంటే లోక సంబంధమైన సహజమైన ఆలోచన విధానము. ఈ మనసులో పేరుకుపోయిన చెత్త ఏమిటి అంటే మానవునిలో ఉన్నటువంటి సొంత అభిప్రాయాలు, ప్రాచీన పురుషుని యొక్క సొంత తలంపులు. ఈ చెత్తంతా కూడా ముందు మనము బయటికి తీసి పారేయాలి. ఈ చెత్త పారేయనంత వరకు కూడా దేవుని జ్ఞానము నీకు అర్థం కాదు. దేవుని ప్రణాళికలు ఇప్పుడే వింటాం, వెంటనే వదిలేస్తాం. అంటే నువ్వు దేవుని కొరకు ఆలయముగా, బలమైన గోడగా కట్టబడలేవు. మానవుని యొక్క అభిప్రాయం, పాత ఆదాము యొక్క ఆలోచనలు మారాలి. నేను మీకు ఒకసారి చాలాసార్లు చెప్పానులేండి, మనము లోకానికి చావాలి, పాపానికి చావాలి. ఓకేనా? ఇంకా ఎవరు చెప్పారు? ఏంటది? లోకానికి చావడం, పాపానికి చావడం. అదే చెప్పండి పాస్టర్ గారు. అది ఏంటది? స్వచిత్తానికి కూడా చావాలి. పాస్టర్ గారు బాగా గుర్తుంది. లోకానికి చావడం సులువే, పాపానికి కూడా చావడం సులువే. కానీ స్వచిత్తం, అహం ఉందే, దానికి చావడం మన జీవితకాలం పట్టేస్తుంది. ఈ చెత్త ఇక్కడి నుంచి మొదలవుద్ది, బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచే ఎందుకు నేను అలా చేయాలి, ఇలా చేస్తానులే. ఈ స్వచిత్తము, ఈ లోపల సొంత అభిప్రాయాలు చెత్త అన్నమాట. ఇవి దేవుని జ్ఞానాన్ని అడ్డు చేస్తున్నాయి. దేవుని యొక్క ప్రసంగాలు కూడా అటువైపు పడేసేటట్లుగా చేస్తుంది చెత్త. మానవుని హృదయములో పేరుకుపోయిన చెత్త ఒక రకమైనది కాదు. మొదటిదేమో ఈ అభిప్రాయం అన్నమాట, స్వచిత్తము, సొంత ఆలోచన విధానం, అభిప్రాయం, సొంత తలంపు. ఇదొక చెత్త. అన్నీ చెప్పలేము, కానీ రెండే చెప్పేసి నేను ముగిస్తాను, హెచ్చరిక వాక్యం కదా. కాబట్టి హృదయంలో ఉన్న తలంపులన్నీ కూడా దేవుని ప్రసంగాలు కూడా మనలో నిలవనివ్వకుండా చేస్తాయి. దేవుని సత్యాలు కూడా నిలవనుండకుండా చేస్తాయి. దేవుని కొరకు బలమైన స్తంభముగా, గోడగా మనం కట్టబడతాం, ఆలయంగా కట్టబడతామన్న ఈ చెత్త ఉండడం బట్టి మేము కట్టలేమనేసి ఏమన్నారట యూదులు అక్కడ. అప్పుడు యోధావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారముగా ఉన్నాయి కాబట్టి గోడ కట్టలేము. లోపల నువ్వు చెత్త పేరుకుపోయి ఉంటే దేవుని కొరకు ఆలయముగా కట్టబడలేము.
మన అందరి ఆశ ఏంటండి? దేవుని కొరకు ఆలయంగా ఉండాలన్నా. అవునా కాదా? అవునా కాదా? నీ దేహమే దేవుని ఆలయము, కరెక్టే. అయితే దేవుని ఆలయం అయితే నువ్వు దేవుని ఆలయంగా కట్టబడుతున్నావా? కట్టబడాలంటే చెత్త ఉంది. చెత్త ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడుంది ఆ చెత్త? మొదటి రకమైన చెత్త నీ మనం, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు అన్నీ చెత్త. దేవుని జ్ఞానము అందనివ్వకుండా, నిలవనివ్వకుండా అదేమవుతుంది? జారిపోతున్నాయి. ఈరోజే వింటావు ప్రసంగం, బయటికి వెళ్ళి మర్చిపోతావు. కిందటి వారం వింటావు ప్రసంగం, బయటికి వెళ్ళి మర్చిపోతావు. ఎన్ని మర్మాలు, ఎన్ని సత్యాలు, ఎన్ని సర్వసత్యాలు అయినా సరే నీలో నిలబడడం లేదంటే నువ్వు చెత్త పేరిపోయింది, చెత్త పేరుకుపోయింది. ఎప్పటి నుంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఉద్దేశాలు ఉన్నాయి, దాన్ని తీసేయాలి. అది దేవుడి చిత్తం. పౌలు అందుకే అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన, వినండి ఈ మాట బాగా గమనించండి. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలా లేదా? చెప్పండి అమ్మా. రమణి, ఏమా యజ్ర శాస్త్రి, దేవుని గూర్చిన జ్ఞానం కావాలా వద్దా మనకి? అవునా? మరి దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? బైబిల్ చదవాలి, అయ్యగారులు ఇక్కడ బోధించాలి, సంఘంలో కూడా మనము నేర్చుకోవాలి. మరి నేర్చుకుంటున్నటువంటి మనము దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనకు అబ్బకుండా అడ్డేస్తుందట. అన్నాడా లేదా? అక్కడ అన్నాడా లేదా? చదవండి అమ్మా, ఎవరైనా అక్కడ ఉన్నవారు. బ్యూలా, గట్టిగా చదువు. మేము ఆ వితర్కములను, ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడునట్లుగా చెరపట్టి. హల్లెలూయా. అంటే మీ ఆలోచన ఎవరికి లోబడేటట్లుగా చెరపట్టబడాలి? నీ ఆలోచన కాదురా బాబు, పక్కన పెట్టు. నీ ఆలోచన కూడా యేసు ఆలోచనకు అంగీకరించి లోబడేటట్లుగా చేయాలి. అప్పుడు నువ్వు బలమైనటువంటి దుర్గముగా దేవుడి కొరకు కట్టబడతావు. ముందు ఆలోచన విధానమే మారలేదు, నీకు చెత్త పేరుకుపోయింది. వింటున్నారా? ఆయన ఆలోచించింది వేరు, ఆయన ఉద్దేశించింది వేరు, ఆయన నీతి వేరు, ఆయన ధర్మం వేరు, ఆయన న్యాయం వేరు. నీ న్యాయం వేరు, నీ చిత్తం వేరు, నీ ఇష్టం వేరు. ఎలా కుదురుద్ది? తానేమో తన నీతిని స్థాపించాలని పూనుకుంటున్నాడు దేవుడు, నువ్వేమో నీ స్వనీతిని స్థాపించాలని పూనుకుంటున్నాడు. రెండు ఒకదానికొకటి ఏమవుతుందండి? అడ్డుపడుతుంది. కాబట్టి బలమైన గోడ నువ్వు కట్టలేవు. అందుకని ఏం చేస్తున్నాడండి అపోస్తలుడు పౌలు, పేతురు, వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా? కొరింథీ సంఘములో, అన్ని సంఘాలలో ప్రాచీన పురుషుని యొక్క చెత్త ఆలోచనలన్నీ కూడా ముందు తీసేయాలి. ఎక్కడి నుంచి? హృదయంలో నుండి. అప్పుడు చేసిన ప్రసంగం కూడా నిలబడుతుంది, చెప్పిన మర్మం కూడా నిలబడుతుంది, తెలుసుకునే సత్యాలు కూడా నిలబడుతుంది. చెత్త అలా ఉండేయండి గోడ కట్టేద్దామంటే కుదరదు. ముందు ఈ ఆలోచన, చెత్త ఆలోచనలన్నీ తీసేయాలట. అందుకోసం ఏమంటున్నాడని పౌలు చూడండి, మేము వితర్కములను, తర్కిస్తారన్నమాట. వితర్కము, తర్కము, వితర్కము ఎలా? దీన్ని కూడా చెప్తాను. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగిస్తుంది. ప్రతి ఆటంకమును, దేనికి? దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డుపరిచే ప్రతి ఆటంకాన్ని మేము పడదోస్తాం. సత్యవాక్యము ద్వారా ఏం చేస్తామో తెలుసా? నరికేస్తాం. చెత్తను నరికేస్తాడట. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లుగా మేము చేస్తాం. మా పని అది అంటున్నాడు పౌలు. చదవండి కింద వచ్చిన 6. మీరు అలాగా మీలో చెత్త పేరుకుపోయింది కదా, ఆ చెత్త అంతా కూడా తీసి పారేసి అది కాల్చేయాలి, ఎక్కడిదక్కడ నరికేయాలనుకుంటే మీరేం చేయాలో తెలుసా? మీలో దేవుని వాక్యం నిలబడాలి, దేవుని కొరకు మీరు కట్టబడాలి దేవాలయముగా. అంటే మీరేం చేయాలో తెలుసా అంటున్నాడు 6వ వచనంలో. చదవండి. సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు
సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదండన అంటే దండన, ప్రతిదండన, శిక్ష విధి ఖండించుట. మేము ప్రతి వితర్కాన్ని ప్రతిదండన చేసి సరిచేస్తాము. అలా సరిచేయాలనుకుంటే మీరు ముందు దీనికి ఇష్టపడాలి అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? లేకపోతే మీ చెత్త బ్రతుకు మీ చెత్తలాగానే ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ముందు ఏం కోరుతున్నాడు పౌలు అక్కడ 6వ వచనంలో? మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు. సంపూర్ణమైన విధేయత చూపించాలి. సరే అయ్యగారు, ఆ తండ్రి, అలాగే సరే, నువ్వు ఎలా చెక్కుతావో, ఏ చెత్త తీస్తావో నీ ఇష్టం ప్రభు అని మీరు విధేయత చూపినప్పుడు ఏమవుద్దట? అప్పుడు మేమేం చేస్తాము చెప్పండి? కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు, వితర్కానికి, జ్ఞానాన్ని అడ్డగించే మీ యొక్క దుష్ట ఆలోచనలకు ప్రతిదండన చేయడానికి మేము కూడా వీఆర్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాము. అంటే మీరు సిద్ధపడి విధేయతకై సరే చెక్కు అని రెడీగా ఉండాలి. మేము సిద్ధము దేనికోసం అండి? ప్రతిదండన. ఇది తప్పు, ఇది సరి చేయబడాలి, ఇది ఇలా ఉండాలని దేవుడు నియమించాడట. అలా ఎందుకంటే ముందు చెత్త తీసేస్తే పునాది వేసి గోడ కట్టగలుగుతాము. దేవుని ఆలయముగా నీవు నేను కట్టబడాలి అంటే మనలో చెత్త ఆలోచనలన్నీ పోవాలి. మన ఆలోచన అనేది వద్దు. నీ ఆలోచన ఏంటి, నీ వాక్యం ఏంటి, నీ ఉద్దేశం ఏంటో అదే చెప్పు, దాన్ని నేను అంగీకరిస్తాను అనాలి. అప్పుడు మనం దేవుని కొరకు పాత్రగా కట్టబడతాం, వాడబడతాం. లేకపోతే ఆ చెత్త అక్కడ ఉన్నాయండి కానీ మీరు మాత్రం చెప్పమంటే అసలు చెప్పినా ఎలా వస్తుందో తెలుసండి? ఇలా నీరు పడుతుంది. పడలేదని కాదు, వెంటనే నీరు నిలబడక వాక్యం పక్కకు పోదనమాట. మీ హృదయాలు చెత్తతో, మన హృదయాలు చెత్తతో నిలుచుంటే. అర్థమైందండి? దీన్ని మరలా ఎలాగ చేస్తాం? ఏది చెత్త ఆలోచన, ఏది దైవ జ్ఞానం అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఓకేనా? సరే, ఏది చెత్త ఆలోచన, ఏది దైవ జ్ఞానము? దేవుని జ్ఞానము చేత నిన్ను నింపాలనుకుంటే అడ్డు చేస్తుందట నీ చెత్త ఆలోచన, అది నీ వితర్కం. అన్నాడా లేదా? అన్నాడా లేదు? ఇక్కడ మన చెత్త ఆలోచన ఏంటి, మన వితర్కం ఏంటి, దైవ జ్ఞానము మనకు అబ్బకుండా అడ్డుపడుతున్నది అనేవి జస్ట్ చిన్న విషయం చెప్తాను. ఉదాహరణగా మామూలుగా అండి, ఉద్దేశించి చెప్పట్లేదు. ఒకవేళ ఎవరు మన బిడ్డలే ప్రేమించి, నన్ను ప్రేమించి చక్కటి మంచి ఒక డ్రెస్సు, అలాగే చక్కటి మాకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, లేదా ఏదో ఆయిల్, లేదా రైసు ఇవి ఇచ్చారనుకుందాం. అవి ఇచ్చేసి ప్రార్థన పెట్టి మధ్యలో పెట్టి పాస్టర్ గారికి ఇస్తున్నామని చెప్పారు. బాగా వినండి, ఇది 10 మందిలో అందరికీ చూపించి ఆ విధంగా ఇవ్వచ్చా? దానము ధర్మం ఎలా చేయాలటండి? రహస్యంగా చేయాలి. అవునా? అవునా కదా? బట్టబయలుగా చేసి రైసు బస్తాలు ఇవన్నీ పెట్టేసి అది పెద్ద భక్తి. అలా చేయకూడదు. అది మన ఆలోచన. దేవుని ఆలోచన తెలుసా? బాగా వినండి. ముష్టివాడు వచ్చాడు, ధర్మం చేయండి బాబు అన్నాడు. ఆ వ్యక్తికి 10, 20 పిడికెడు రైసు ఇస్తాం. అది ఎలా ఇవ్వాలి మనం? ఎలా ఇవ్వాలరా? వెనుగ్రేసి రహస్యంగా ఇవ్వాలి. అవునా? తెలియకూడదు. ఇప్పుడు వాళ్ళు రైస్ పెట్టి, అమ్మా కూర్చోండి, రైస్ పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, బాగా వినండి, బాహాటంగా అందరికీ తెలిసేటట్లుగా చేయొచ్చా? అది మీ ఆలోచన. ఓ మాట చెప్తాను. మత్తయి సువార్త
ఉదాహరణ అండి, వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. మత్తయి సువార్త 6:1. ఫలం పొందరు, మనుషులు కనబడ. ఓకే ఇంకా 3వ వచనం కూడా చదివే. అవునా? చాలా సంతోషంగా ఉంది కదా. ఎందుకంటే ధర్మం అనేది 10 మంది కనిపించేటట్లుగా చేయకూడదు. బాగా వినండి, అందరూ వినండి. మన ఆలోచన దేవుని వాక్యం ఎంత తేడా. ఇప్పుడు దేవునికి మీరు కానుకలు ఇస్తున్నది ధర్మమా కానుక? చెప్పాలి. దేవుడు మీరు ఇచ్చిస్తున్నారు, అది ధర్మమా కానుక? ముష్టివాడికి, అడుక్కున్న వాడికి ధర్మం చేస్తామా కానుకిస్తామా? మరి దేవుడికి ఇచ్చేటప్పుడు అది ధర్మానికి ఇస్తున్నారా? చెప్పండి అమ్మా. దేవుడికి మీరు ఇస్తున్నది ధర్మం చేస్తున్నారా, బాధ్యతగా ఆజ్ఞ నెరవేరుస్తున్నారా? ధర్మం అంటారా కానుకంటారా? ఇది దేవుడు అక్కడ ధర్మం చేయమన్నాడా కానుక చేయమన్నాడా? అక్కడ ఇప్పుడు మనం చదివాం, ధర్మము చేయడానికి దేవుడు ముష్టోడు కాదు, బాధ్యత. అర్థమైందా? దేవునికి ముష్టోడు కింద నువ్వు లెక్క కట్టేసి ధర్మం చేయక, కానుక దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఇవ్వాలి. ఆ కానుక ఏ రూపంలోనైనా ఉండొచ్చు. నీ పొలంలో 100 బస్తాలు పండిందండి, దశమభాగం ఇస్తానంటావు, 10 బస్తాలు తెస్తావు, ఇవ్వా? ఇచ్చినప్పుడు రహస్యంగా ఇవ్వాలని అనుకున్నప్పుడు 10 బస్తాలంతా కలిపి ఈ కానుక కవర్లో చుట్టేసి ఎవరికి తెలియకుండా కానుక డబ్బులు పెట్టేస్తావు నువ్వు. సాధ్యం అది? అలాంటప్పుడు ఆ బస్తాలన్నీ ఎలా తీసుకురావాలి? అందరికి కనిపిస్తుందా కనపడదా? చెప్పండి అమ్మా, చెప్పండి. మనమేమనుకున్నాం, ధర్మం చేసేటప్పుడు కనబడకూడదా అంటే, కొన్ని కనబడవు, కొన్ని కనిపిస్తాయి, తప్పదు. అందుకే దేవుడు ఈ మాట కూడా అన్నాడు. చదవండి, 5వ అధ్యాయము 16వ వచనం. అన్నాడా? మనుషులు ఎదుటి చేయమన్నాడా లేదా? చెప్పండి అమ్మా. కనిపించమన్నాడా లేదా? చూడాలన్నాడా లేదా? చూసావా మన చెత్త జ్ఞానం? ధర్మము రహస్యంగా చేయాలి. దైవ కార్యాలు కొన్ని ఒకసారి ఏం చేయాలండి, సత్క్రియలు ఇతరులకు తెలియాలని కూడా చేయాలి. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమైందమ్మా? ఏమ్మా ఆశీర్వాదం గారు, ధర్మం ఎలా చేయాలి? ఇప్పుడు అర్పణమ్మ గారు మాకు మొన్న ఇచ్చారు, అది ధర్మం అమ్మా, అది బాధ్యత. ధర్మం ఎలా చేయాలి? ఇది రహస్యం చేయడం అవుద్దా? దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ధర్మము రహస్యంగా చేయండి, మరికొన్ని సత్క్రియలు మనుషులందరికీ తెలిసేటట్లుగా. అందుకే ప్రియులారా, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన ఆలోచనతో మిగిలిపోతే దైవ జ్ఞానం చేత మనం నింపబడం. ప్రతీది కూడా చెడ్డగానే వినిపిస్తుంది మనకి. ప్రదేని బిడ్డలారా, మీరు ఒకరినొకరు పురుగొల్పిడు అన్నాడు, సత్కారం చేయడానికి అన్నాడా లేదా? హెబ్రీయులకు రాసిన పత్రికలో చదవండి. పదో అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా మానక హెచ్చరించుచు, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ఇప్పుడు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు
ఏం చేయాలట? పురిగొల్పాలట. హల్లెలూయా. చూసారండి, మన ఆలోచన ఇది, దేవుని చిత్తం అది. ప్రదేని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మనలో ఆలోచనలు దైవ జ్ఞానాన్ని అడ్డు చేస్తాయి. అందుకే నా ఇష్టం లేకపోయినా, నాకు కష్టం అనిపించినా సరే, నీ ఇష్టము నీ చిత్తం ఏదో చెప్పండి, అలాగే నేను నా బ్రతుకులో ప్రవర్తిస్తాను, దాన్ని నేను నమ్ముతాను, నేను విధేయుడు చూపుతున్నాను ప్రభా, నీ వాక్యం ద్వారా చెక్కాయి అన్నప్పుడు చెత్తలన్నీ దేవుడు తీసి పడేస్తుంటాడు. అర్థమవుతుందండి? అర్థమైందా లేదా? చాలామంది బాహాటంగా నాకు ఏదైనా తెచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు, పిల్లలు వీళ్ళు ఇస్తారు. అలా ఇవ్వడం ఎందుకంటే నువ్వు ఇచ్చుట నేర్చుకుంటావని. అందుకే సత్క్రియ చేయుట పురుగొల్పండి, ప్రేమ చూపుటకు పురుగొల్పండి అన్నాడా లేదు లేఖనం? అలా చెప్పలేదు లేఖనం? చింపేద్దాం అక్కడ. మనుషులు ఎదుట సత్క్రియలు చూపించమని చెప్పాడా లేదా? మనం ఎందుకు అభివృద్ధిలోకి రాలేకపోతున్నామంటే విన్న వాక్యం మనలో నిలబడడం లేదు. కారణం ఏంటంటే ముందు మన చెత్త ఆలోచనలన్నీ నింపబడ్డాం. ఆ తర్కములన్నీ కూడా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పడద్రోయి ప్రతిదండన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నాడు పౌలు. అవి తీసేయాలి. లేఖనం ఏం చెప్తుందో దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని లోబడితే దైవ వాక్యం మనలో నిల్చొని దేవుని కొరకు సాక్షిగా ఆలయముగా కట్టబడతాం. ఇంకో మాట చెప్తా. బీద విధవరాలు అందరూ డబ్బులు ఇచ్చారండి తీసుకొచ్చి. విధవరాలు 2 కాసులు ఎలా ఇచ్చారండి? రహస్యంగా ఇచ్చారు. అవునా? రహస్యంగా ఇచ్చారు లేదా? కానుక అలాగనే ఉండాలి కదా, అలాగే ఉండాలి లేదా? రహస్యంగా ఇచ్చిన ఆ కానుకే ఒకవేళ యేసయ్య చెప్పకపోతే ఆ విధవరాలు 2 కాసులు ఇచ్చారన్న సంగతి ప్రపంచానికి తెలుస్తుందా? బుద్ధి లేదా యేసయ్య? ఆమె రహస్యంగా ఇచ్చిన కానుక ఎందుకంటే అలా చెప్పారా అని మన అందం ఆయనకి చెప్పండరా? రహస్యంగా ఇచ్చుట ఆమె సంస్కారం, ఆమె భక్తి, అదే కరెక్ట్. ఇచ్చిన విషయాన్ని 10 మందికి మాదిరిగా ఉండేటట్లుగా చేసే పని దేవుని తత్వం. అందుకే మీరు ఇచ్చింది నేను ఒక్కోసారి ప్రకటిస్తాను. ఎందుకయ్యా ప్రకటిస్తారయ్యా అంటే వారి ఇబ్బందుల్లో కూడా దేవుడికి ఇచ్చారయ్యా, మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పడానికి. అర్థమైందా? ఇది దేవుడు నేర్పిస్తున్న పాఠం అండి. దీన్ని మీరు తలగ్గాలి, మీ చెత్త ఆలోచన తీసిపడేయండి. ఆమె రహస్యంగా ఇచ్చిందా లేదా అండి? ఆమె సంస్కారం అది, ఆమె భక్తి, ఆమె విధేయత. కానీ యేసయ్య ఏం చెప్పారు? డబ్బు చాటి, ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరిలో ఈమె మాత్రమే ఎక్కువ ఇచ్చింది, 2 కాసు జీవనమంతా ఇచ్చేసిందని. ఎందుకు చెప్పాడు ఆయన? ప్రకటించి రహస్యం చేసింది. ఎందుకంటే దేవునికి ఇచ్చే విధానంలో ఎలా ఉండాలి బిడ్డ, ఆమె లేకపోయినా ఇచ్చిందయ్యా, మీరు కూడా లేకపోయినా ఇవ్వాలయ్యా అని ఆయన చెప్పకపోతే ఆమె కోసం మనకు తెలిసేది కాదు, మనకు బుద్ధి వచ్చేది కూడా కాదు. అలాగనే కొన్ని విషయాలు ఇతరులకు గుణపాఠం రావడానికి కూడా బాహాటంగా కొన్ని సత్కార్యాలు జరుగుతాయి. అది దైవ జ్ఞానము. అందుకే ప్రిల్లారా, మనము దేవుని కొరకు వాడబడాలి, కట్టబడాలి, నిలబడాలంటే ముందు తండ్రి నా వితర్కాన్ని, నా తర్కాన్ని, నా ఆలోచన, ఆదాము యొక్క పాపపు పడిపోయిన మానవుని యొక్క మేధశక్తి వచ్చే ఆలోచనలు, ఊహలు అవన్నీ వేస్ట్, కేవలం చెడ్డవే. అదొద్దు, చాలు, ఇప్పటికీ నాశనం అయిపోయాం. ప్రతిదీ కూడా ఇక నీ వాక్యముతో, నీ ఆలోచనతో, నీ జ్ఞానం చేత నేను నడిచినప్పుడు ఈ భూమి మీద నీ కొరకు సాక్షిగా ఉంటాను, పరలోకంలో యుగయుగాలు కూడా నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను తండ్రి. నన్ను ఆ విధంగా ముందు క్లీన్ చేయను ఆయన అని అడగాలి. ముందు ఆలోచన విధానం అనే చెత్త మారాలి మనది. రెండోది ఏంటో తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తున్నా. రెండోది, మానవుని యొక్క సొంత జ్ఞానము చేత దేవుని ప్రత్యక్షత పొందకుండానే బైబిల్ యొక్క లేఖనాలకు కొంత వ్యాఖ్యానాలు రాసి పెట్టేశారు అంతే. అది చదివిన వారు కూడా చెత్తతో నింపబడ్డారు. ఇప్పుడు చాలామంది చాలా పుస్తకాలు, బైబిల్ పరమైన పుస్తకాలు రాశారు,
ఇష్టం వచ్చినట్టుగా పాటలు కూడా అలాగే రాశారు. కొందరు ఆత్మ సంబంధమైన పాటలు పాడుతారు, దైవ ప్రత్యక్షత కలిగి. మరికొందరేమో సొంత ఐడియాలజీతో రాసేస్తారు. దీనికి చాలా డిఫరెంట్. ఈ ఐడియాలజీతో తమ సొంత జ్ఞానంతో రాసిన వ్యాఖ్యానాలు పాటలన్నీ కూడా ఏమవుతాయి అనుకుంటే కన్ఫ్యూజ్కే దారి తీస్తుంది. అవి కూడా చెత్తతో నింపబడి ఉంది కాబట్టే దేవుని జ్ఞానము అందట్లేదు, సర్వసత్యం కూడా వాళ్లకు బుర్రకెక్కట్లేదు. అందుకే దేవుని దగ్గర ప్రతి మనిషి ఏం అడగాలంటే, దేవా ముందు నా మెదడులో ఉన్నటువంటి ఆ చెత్త ఆలోచన జ్ఞానాలు, ప్రాచీన ఆదాము స్వభావ లక్షణాలన్నీ తుడిచాయి. అది ఉన్నా రాసిమంటే కుదరదు. దేవుడు ఒక కొత్త పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు నీకు నాకు. ఇక్కడ బోర్డు పెట్టాడు, ఆ బోర్డు నువ్వే అనుకో. సమాధానం వచ్చి ఇలా పిచ్చి గీతలు ఏదో గీశారు. దయామణమ్మ గారు వచ్చి 4 గీతలు వేసి ఇద్దమ్మ అనుకుంటూ, అన్నమనం వచ్చారు, రూతమ్మ వచ్చారు, వినుగ్రేసి వచ్చారు. ఆ దాని మీదే రాస్తూ 100 మంది ఏవేవో చెప్పి రాశారు. అప్పుడు దేవుడు వచ్చాడు, బిడ్డ నేను నీకు పాఠం చెప్పాలి, నీ హృదయం మీద రాసిన అవన్నీ చెరిపేశాయి, నేను చెప్తానంటే, ఏం పర్లేదు ప్రభా అలా ఉండు, నువ్వు చెప్పు అని రాసి చూపిస్తే దేవుడు రాసింది ఆ పిచ్చి గీతల మీద నీకు అర్థం అవుతుందా? చెప్పండి. ముందు అది చెరిపితే స్పష్టం. అందుకని ముందు అది చెరుపు నాయన అని కడుక్కోవలసిన టైమే ఇది. మన ఆలోచనలు కాదు, మన చిత్తము కాదు, మన ఇష్టము కాదు. ముందు నాకు నచ్చకపోయినా సరే నీకు ఇష్టం లేనిది నాలోంచి తీసేయి తండ్రి. ఉదాహరణ చెప్పాను, ఉద్దేశం చెప్పలేదు. మొన్న మీరెవరు అనరు, ధర్మం అంటే ఏంటది? దేవుడు ధర్మం చేయడానికి అడుక్కున్నాడు కాదు ఆయన. ఎందుకు దేవుడికి ఇవ్వాలి? బాధ్యత. నా యొక్క మందిరములో ఆహారం ఉండున్నట్లు అన్నీ తిండన్నాడు. 10 బస్తాలు తేవాలంటే ఎలా రహస్యంగా తేడం అవుద్ది అది ధర్మము. ఇప్పుడు యూట్యూబ్లోని ఫేస్బుక్లో ఏం చేస్తున్నారండి? పొట్లం ఇస్తున్నారు, తక్కువ ఫోటో తీసుకుంటున్నారు. అది అలా చేయకూడదు. చేయొచ్చు, అది ఎందుకు? ధర్మం చేస్తున్నాం. అర్థమైందండి? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి పిల్లారా. మన మధ్య ఉన్నటువంటి